ఏమండి, లక్షణంగా పిల్ల పెళ్ళైపోయింది. తిరుపతి వెళ్ళొద్దామండి. లక్ష్మి, దేవుడు దర్శనానికి పోయేవాళ్ళు కోరికలు కోరడానికో సంజాషీలు చెప్పుకోవడానికో వెళ్తారు కదా. అవునండి. ఏ? అయితే నువ్వు తిరుపతి వెళ్ళు, నేను రామాపురం వెళ్తాను. రామాపురమా? ఎందుకు? నేను సంజాషి చెప్పుకోవాల్సిన దేవుడు అక్కడున్నాడు. ఎంత పని చేసావు వెంకటరామయ్య, ఎందుకు ఇంత తొందరపడ్డావు? నేను రావడం కాస్త ఆలస్యమైంది, అయితే చచ్చిపోవడమేనా? నన్ను ఇప్పుడు ఏం చేయమంటావు? చెప్పరా, చెప్పు. అయ్యా, ఇంతకీ తమరెవరండి? వాడి స్థానంలో పోవలసిన వాడిని. వాడు పోయాడు, నేను ఉండిపోయాను. ఏడుస్తూ కూసుంటే వెళ్ళిపోయిన బాబు వస్తారటమ్మా. లెగిసి 2 మెతుకులు తినండి. చచ్చిపోయిన వాళ్ళకి ఓదార్పు, బతుకున్నోళ్ళు చల్లగా ఉండడమే. లేమ్మా. ఇంకా ఇక్కడే ఉన్నారే? చావింటికి వచ్చిన వాళ్ళు చెప్పకుండానే వెళ్ళిపోవాలంటారు. అయిన వాళ్ళంతా అలాగే వెళ్ళిపోయి. నేను అయిన వాణ్ణి కానమ్మా, నీ తండ్రి చావుకి కారణమైన వాణ్ణి. వెళ్ళరే, మీరు మాత్రం ఏం చేస్తారు? వెళ్ళిపోండి. బాబు, వెంకట్రామయ్య గారు తమరికి బాగా నేస్తమా? అవునమ్మా. అమ్మ కాదండి, అప్పి. చచ్చిపోయిన బాబుగారు మాత్రం అప్పమ్మ అని పిలిచేవారు. మహాన్ బావులు. అసలు అతను ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడంట? ఆడపిల్లని కన్న ఏ తండ్రి అయినా బతికించే ఆశ ఒకటే బాబు, ఆ పిల్లకి పెళ్లి చేయడం. ఏ తండ్రి అయినా చచ్చిపోవడానికి కారణం ఒకటే బాబు, ఆ పిల్లకి పెళ్లి చేయలేకపోవడం. అంటే అదో పెద్ద కథ బాబు. నా రెక్కలు ముక్కలు చేసుకున్నాను, అయినా నువ్వు కడతారులేదే. మీ అమ్మతో పాటే నువ్వు కూడా చచ్చుంటే ఒకేసారి ఇచ్చేవాడిని. అమ్మా ఆగు. నన్ను వదలండి, వదలండి. ఏమ్మా, ఇందుకైనా నన్ను వెళ్ళండి వెళ్ళండి తరివేశావు? నన్ను ఆపడానికి మీరెవరు? ఈ బాబుని. ఇంకెక్కడ బాబు? నన్ను ఒంటరి పని చేసి పోయాడుగా మా నాన్న. మీ నాన్న పోయి ఒంటరిగా ఉన్నావని నన్ను పంపించాడు. నాకు అక్కర్లేదు, నాకెవరో తోడొద్దు, నన్ను చావనియండి. సరే, అసలే మంచినీళ్ళు దొరక్క మనుషులు చూస్తున్నారు. నువ్వు ఈ మంచినీళ్ళ బావిలో దూకి ప్రత్యేకంగా చావడం ఎందుకు? సులభంగా తెచ్చే మార్గం చెప్తాను, రా. రమ్మంటూ ఉంటే రామ్మా. చచ్చిపోవాలనే కదమ్మా నీ ఉద్దేశం? మరేం పర్వాలేదు. చూడు, ఈ టాబ్లెట్స్ వేసుకో. ఏ బాధ తెలియకుండా అతి సుఖంగా చచ్చిపోతావు. వేసుకోమ్మా, వేసుకో. తాగేశావమ్మా? వెరీ గుడ్. ఆ మధ్య మా వెంకిగాడు, అదేనమ్మా మీ నాన్న, మా ఊరు వచ్చినప్పుడు నాతో చెప్పాళ్లే, మా అమ్మాయి మేనల్లుడు మోహన్ని పెళ్లి చేసుకోవాలని ఆశపడుతోంది,
వాళ్ళిద్దరికీ పెళ్లి చేయలేకపోతే నేను చచ్చిపోయినా నాకు మనశ్శాంతి ఉండదురా అన్నాడు. నాకు మా బావని కట్టుకునే యోగం లేదు. నానేం చేస్తాడు పాపం? ఆ, పర్వాలేదే, మాత్ర బాగా పనిచేస్తుందమ్మా. మోహన్ కూడా నిలబడింది. మంచి కంపెనీ మాత్రలమ్మా. అన్నట్టు నిన్న మోహన్ కనిపించాడు. పిచ్చి సన్యాసి, అసలు నువ్వంటే ప్రాణమమ్మా. పెళ్ళంటూ చేసుకుంటే మా సుభాషిణ్ణే చేసుకుంటాను అని భీష్మించి కూర్చున్నట్ట. నువ్వేమో చచ్చిపోతున్నావు. బ్యాడ్ లక్ అమ్మా. పెద్ద బావ మాత్రం జరగనివ్వడు మా పెళ్లి. బోడి పెద్ద బావదే ఉందమ్మా. ఇంతకంటే పెద్ద పెద్ద బాబులు తలలోంచిన వాడిని నేను. ఏదో మీ నాన్న రుణం తీర్చుకుందాం అనుకున్నాను, వాడి మనసుకు ఆత్మశాంతి కలిగిద్దాం అనుకున్నాను, నిన్న మోహన్కి ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నాను. కానీ నువ్వు ఇలా విషయం తాగి చచ్చిపోతాను మాత్రం అనుకోలేదమ్మా. నిజంగానా? అయ్యయ్యో, ఏమైందమ్మా? నేను విషయం తాగేశానండి. అయ్యయ్యో, నువ్వు విషయం తాగావు కదా? మరి ఎలాగమ్మా? నేను ఎలాగైనా రక్షించాలి? ఈ చుట్టుపక్కల ఆసుపత్రి ఏమైనా ఉందమ్మా? ఈ ఊళ్ళో హాస్పిటల్ లేదండి. అయ్యయ్యో, నన్ను కాపాడండి, నేను బ్రతకాలండి. పిచ్చి పిల్ల, మోహన్ మీద ఇంత ప్రేమ ఉన్నదానికి నూతులో దూకి చచ్చిపోదాం అనుకున్నావా? తప్పు కదమ్మా. అమ్మయ్య, నాకు ధైర్యం వచ్చిందమ్మా. నేను కూడా కొంచెం విషం తాగుతాను. అయ్యయ్యో, ఎందుకంటే విషం తాగుతున్నారు? వద్దండి. ఇది విషం కాదమ్మా, విటమిన్లు. రోజు నేను ఈ మాత్రలు మింగే నా బొగ్గల్ని ఇంతలేసి పెంచుకున్నాను. అయినా మా వెంకట్రామయ్య కూతురికి ఈ చేతులతో విషం ఇస్తానమ్మా. చూడమ్మా, మనిషి ఒకసారి చచ్చిపోతాడు, 2 సార్లు కావాలనుకున్నా బతకలేడు. చచ్చిపోవాలనుకున్న నిన్ను నేను బతికించుకున్నాను. ఇక నుంచి నీ జీవితం మీద పూర్తి హక్కులు నావి. ఆ జీవితాన్ని వెన్నెల పంట చేసే బాధ్యత నాది. ఏమ్మా? రామాయణం కథ తెలుసా? అందులో రాముడికి రావణుడికి యుద్ధం జరిగింది తెలుసా? ఆ యుద్ధంలో రాముడు పక్క యుద్ధం చేసిన కోతి సైన్యం తెలుసా? యుద్ధం గెలిచిన తర్వాత ఆ సైన్యం అంతా రాముడు కాళ్ళ మీద పడిపోయి, తండ్రి మాకు కూడా నీలాగే రాజ్యమేలా అదృష్టం పట్టించు అని వరం అడిగారట. అప్పుడు సరే వానరులారా, కలియుగంలో భారతదేశంలో మీరంతా పుట్టి రాజ్యం స్థాపించండి అని రాముడు వరం ఇచ్చాట. ఆళ్లేనే మన దేశంలో నాయకులు పూర్వజన్మ అలవాటు ప్రకారం ఆ కొమ్మ మీద నుంచి ఈ కొమ్మకి, ఈ కొమ్మ మీద నుంచి ఆ కొమ్మకి దూకేసినట్టు ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి, ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి. ఏమప్పి, నువ్వు గుడ్డలకి మాత్రమే రేవు పెడతావు అనుకున్నాను, మొత్తం రాజకీయాలకే రేవు పెట్టేస్తున్నావు అనమాట. బాగుంది. చెత్తం అలవాటైపోయిందయ్యా. నేను విషయం అడగాలి. అడగండి. నువ్వు చెప్పిన వివరాలతో ఆ అమ్మాయికి కొంచెం ధైర్యాన్ని కలిగించాను. కానీ అటు సైడ్ వార్తలు తెలియడం లేదు. ఈ ఊళ్ళో జగన్నాథానికి గిట్టని వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని. ఉన్నా బయటపడరు బాబు, డబ్బు బలం కదా. అలా బయటపడినా ఒక బసవయ్య గారు మాత్రమే బింకంగా ఉన్నారు. కానీ కలుసుకుంటే మళ్ళీ నవ్వుకుంటారు. తమకు తెలియంది ఏటుంది బాబు, రాజకీయాలు మా గాడిది కూడా బాగా తెలుసు. పదరా చిన్న. బసవయ్య గారు అబ్బబ్బబ్బ, చంపేస్తున్నారు. ఆషాఢాలు, గోషాఢాలు, నెల్లాళ్ళు. అవి తీరంగానే ముహూర్తాలు లేవని మరో నెల్లాళ్ళు. పెళ్ళైన ఇన్నాళ్ళు కూడా శోభనం చేయరు. నువ్వు కూడా మా వాళ్ళతో ఈ రాత్రికి హరికథకు వెళ్తున్నావా? మరి నా హరికథ ఏమిటి? దుర్గా, రా ఇలా కూర్చో, నీకు మంచి మాట చెప్తాను. ఏమిటండి? అమ్మో వద్దు. ఏం పర్వాలేదు, నేను చెప్పినట్టు చెయ్యి, అంతేం లేదు. సిగ్గు లేదు, శోభనం కాకుండానే పెళ్ళాన్ని చేపట్టుకుంటావా? పెళ్ళాన్ని చెయ్యే కదా పట్టుకుంది, ఊళ్ళో వాళ్ళది కాదు కదా. అయినా పెళ్ళి అనేది పెద్ద విషయం. మీ ఇష్ట ప్రకారం ముహూర్తాలు పెట్టేశారు. ఇలాంటి చిన్న చిన్న విషయాలు నా ఇష్ట ప్రకారం వదిలేయకూడదు. అది కాదురా అబ్బి. ఏం కాదు నాని, నేను లక్షణమైన రోజు చూసి నీకు శోభనం జరిపిస్తే నీకు పుట్టబోయే బిడ్డ లక్షణంగా పుడతాడు. ఆహా, నువ్వొచ్చి నాకు చెబుతున్నావా? మా తాతకి మంచి ముహూర్తం చూసి శోభనం జరిపించుంటే నీలాంటి వారు పుట్టేవారా? నాకు శోభనం జరగకుండా ఉండడానికి ఏవో శనిగ్రహాలు అడ్డుపడుతున్నాయి. ఇక లాభం లేదు. ఈ దోషం పోవాలంటే వెంటనే కాశీకి వెళ్ళి రావాలి. శుభం, ఆ పని చేయరా. నువ్వు కాశీకి వెళ్ళొస్తే నీ దోషం పోతుంది, మాకు ఈ గోళ తప్పుతుంది. బయలుదేరు. అబ్బాయి, వచ్చేటప్పుడు కాశీగంగ తీసుకురావడం మర్చిపోకరా. అలాగే అలాగే. బండి టైం అవుతుంది, బట్టలు సర్దుకో.